రైతు సోదరులకు గుడ్ న్యూస్. ఎగువ ప్రాంతం నుంచి కృష్ణమ్మ వరద గంట గంటకే పెరుగుతూ ఉంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి డ్యాంకి వచ్చే ఇన్ఫ్లో కన్నా కూడా అవుట్ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి దూరాల నుంచి పెద్ద ఎత్తున వరద చేరుతూ ఉంది. మరొక వైపు తుంగభద్రలో కూడా తుంగభద్రకు వచ్చే ఇన్ఫ్లో కన్నా అవుట్ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అవి కూడా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతూ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 గేట్లు ఎత్తి 1,60,000 క్యూసెక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక జల విద్యుత్ ద్వారా కూడా కొంత జలాలు వచ్చి నాగార్జున సాగర్ చేరుతూ ఉన్నాయి. ఎగువ ప్రాంతం నుంచి ఎంత ఫ్లడ్ గంట గంటకి పెరుగుతూ ఉంది, ప్రస్తుతం శ్రీశైలంలో ఎంత వాటర్ ఉంది, నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేశారు, సాగర్లో ఎంత వాటర్ నిల్వ ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యాంకి 1,06,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. అయితే ఆల్మట్టి డ్యామ్ నుంచి 1,26,000 క్యూసెక్ల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్కి 1,30,000 క్యూసెక్ల వరద వస్తూ ఉండగా నారాయణపూర్ నుంచి 1,35,000 క్యూసెక్ల వరదని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. జూరాల ప్రాజెక్టు దగ్గర 1,40,000 క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. జూరాల ప్రాజెక్టులో జల విద్యుత్ యూనిట్లన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఇక తుంగభద్ర డ్యాంకి ఇన్ఫ్లో 50,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 59,000 క్యూసెక్ల వరదని సుంకేశ్వర శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 1,92,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతూ ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి పోతిరెడ్డి పాడు ద్వారా 20,000 క్యూసెక్లు ఆంధ్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇక తెలంగాణ వైపు భీమా, ఈ నెట్టంపాడు, కోయల్ సాగర్, ఈ లిఫ్ట్ ఇరిగేషన్లకి ఒక 6,000 క్యూసెక్లు తెలంగాణ ఉపయోగించుకుంటూ ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు కింద ఆ సాగునీటి కాలువకి ఒక 600 క్యూసెక్లు రిలీజ్ చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 198 టీఎంసీల వరద జలాలు చేరాయి. మొత్తం 215 టీఎంసీల కెపాసిటీకి గాను 198 టీఎంసీల వరద ఉంది. 885 అడుగుల పూర్తి స్థాయి కెపాసిటీకి 881 అడుగులకు వరద చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి 1,98,000 క్యూసెక్ల వరద వెళ్తా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 65,000 క్యూసెక్లు, 4 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,35,000 క్యూసెక్లు, మొత్తం మీద 1,98,000 క్యూసెక్ల వరద నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి చేరుతా ఉంది. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం 532 అడుగులకు చేరింది. ఇది 166 టీఎంసీలకు సమానం. ఇంకా 150 టీఎంసీల వరకు గ్యాప్ ఉంది. రాబోయే వారం రోజులు ఈ వరద కొనసాగితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 20వ తేదీ నాటికి పూర్తిగా గేట్లు ఎత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం 312 టీఎంసీలు కాను ఇప్పటికే 165 టీఎంసీలు పైగా ఫ్లడ్ చేరింది. గంట గంటకే 1 టీఎంసీ జాయిన్ అవుతూ ఉంది. ప్రతిరోజు 18 నుంచి 20 టీఎంసీల వరద వస్తూ ఉంది. రాబోయే వారం రోజులు ఈ వరద కంటిన్యూ అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్ ఎడమ కాలువకి 6,000 క్యూసెక్లు, కుడి కాలువకి మంచినీటి అవసరాల కోసం 4,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. తర్వాత ఈ పులిచింతల ప్రాజెక్టుకి ఒక 5,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి ఒక 5,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేసి సాగునీటి అవసరాల కోసం ఇస్తూ ఉన్నారు. పులిచింతల పూర్తి కెపాసిటీ 45 టీఎంసీలు అయితే ప్రస్తుతం 18 టీఎంసీలు ఉన్నాయి. ఇక ప్రకాశం బ్యారేజీకి పులిచింతల నుంచి ఒక 5,000, పట్టిసీమ నుంచి 6,000 క్యూసెక్లు ఫ్లడ్ వచ్చి చేరింది. మొత్తం 11,000 క్యూసెక్లు కాలువలకి రిలీజ్ చేశారు. రాబోయే 24 అవర్స్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాబోయే 24 అవర్స్లో ఈరోజు ఉదయానికి, రేపు ఉదయానికి ఎంత ఫ్లడ్ పెరగబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.